ప్రైజ్ లాడండి. ఈరోజు లేఖన స్వరము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం ధ్యానం చేసుకుందామండి. చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. గమనిద్దామండి, ఈ వచనములో ఎంత నిరీక్షణ ఉన్నదో. విమోచకుడని నమ్మిన భక్తుడు, సజీవుడని నమ్మిన భక్తుడిని మనం చూస్తూ ఉన్నామండి. విమోచకుడు అనగా విడిపించేవాడు. సమస్త క్రియల నుండి, సమస్త దుష్టత్వము నుండి, సమస్త అపవిత్రత నుండి, సమస్త దురాశల నుండి, సమస్త గ్రుడ్డితనము నుండి మనల్ని విడిపించే విమోచకుడుగా ఉన్నాడని పలుకుతూ ఉన్నారండి యోబు గారు. ఎలాంటి విమోచనకర్త అయిన దేవుడు ఎలాంటి వాడో మనకు బోధిస్తూ ఉన్నారు. ఆయన సజీవుడని సాక్ష్యం చెప్తూ ఉన్నారు భక్తుడైన యోబు గారు. ఇలాగే పౌలు గారు కూడా మాట్లాడతారండి. తీతుకు వ్రాస్తూ పరిశుద్ధాత్ముడు ఏమని వ్రాయించారో చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను. గమనిద్దామండి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించటానికి మరి మంచి క్రియలు ఎంతో ఆసక్తి గల ప్రజలుగా మరి తన కోసం, తన రాజ్యం కోసం, నిత్యత్వంలో స్థానం మరి ఇవ్వటం కోసం పవిత్రపరుస్తూ ఉన్నారండి ఆ దేవాది దేవుడు. మరి ఆ దేవునికి, ఆ విమోచకుడకు మనమంటే మరి ఎంత ప్రేమో, ఎంత దయ, ఎంత వాత్సల్యమో అర్థం చేసుకుందామండి. తన సొత్తుగా చేసుకోవడానికి ఎంత ప్రయాసపడ్డారని, ఆ శిలువయాగం చేశారని గుర్తిరిగే వారంగా ఉందామండి. అందుకే యోబు గారి వచనములో ఆయన నా విమోచకుడు అంటున్నారు. అలాగే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం కూడా, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవముల సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి, నీ మంచు ప్రకాశమనమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఈ వచనం కూడా మరి అలాగే చెప్తూ ఉందండి. మృతులైన వారు బ్రతుకుతారు అని, భూమి తనలోని ప్రేతలను సజీవంగా చేస్తుంది అని వాక్య ప్రకారం యోబు గారు ఆయన సజీవుడు అని చెప్తూ ఉన్నారండి. ఒక నిరీక్షణ స్వరముతో, పరిశుద్ధాత్మని స్వరముతో మరి చెప్తున్న మాటను మనం కూడా చనిపోయిన తిరిగి క్రీస్తు ప్రభుల వారి వలె లేస్తాము అన్న నిరీక్షణతో నా దేవాది దేవుణ్ణి ఆరాధించుకుందామండి. ఆయన భూమి మీద నిలుస్తారు అన్న మాటను అర్థం చేసుకుందాం. వాక్యం చదువుతున్న మనము, వినుచున్న మనం కూడా సంపూర్ణమైన మనసుతో, దృఢమైన విశ్వాసంతో, నమ్మకంతో మన ఆత్మలను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు, జ్ఞానమందు అభివృద్ధిపరుచుకుని స్థిరమైన మనసును విడిచిపెట్టకుండా ఆ మోక్ష మార్గం కొరకు ముందుకు కొనసాగే వారంగా సాగిపోదామండి. ఆ దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆయన కృప మనందరికీ తోడయ్యుండును గాక. ఆమెన్.